Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. క్లాసిక్ మూవీ రివ్యూ సిరీస్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇదే ఫస్ట్ ఎపిసోడ్. 90s నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్ని రివ్యూ చేయడానికి క్రియేట్ చేసిన వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ ని బిగ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. వింటేజ్ రివ్యూస్ లో లేట్ 90s నుంచి మాత్రమే రివ్యూ చేసామని చేస్తాం. అయితే 80s నుంచి లేట్ 90s వరకు టాలీవుడ్ లో క్లాసిక్స్, గేమ్ చేంజింగ్ మూవీస్ అండ్ మాస్టర్ పీస్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. అలాంటి గ్రేట్ మూవీస్ ని ఇప్పటి జనరేషన్ మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మూవీని సజెస్ట్ చేస్తూ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ బేసిక్స్ ని మర్చిపోకుండా అప్పటి టెక్నాలజీని రివైండ్ చేస్తూ ఆ జనరేషన్ ఆడియన్స్ తో పాటు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా రివ్యూస్ ని అందజేయడానికి క్రియేట్ చేసిందే ఈ సిరీస్. వింటేజ్ సిరీస్ ని హిట్ చేసినట్టే ఈ సిరీస్ ని కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఈ క్లాసిక్ మూవీ రివ్యూ సిరీస్ లో ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న ఫిల్మ్ ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే నువ్వు ఇన్నాళ్ళు బ్రతుకుండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. తట్టుకోలేకపోయింది తెలుసా. మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపించిందా? ఐ లవ్ యూ. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. దేవుడా, ఐ లవ్ యూ. నాగార్జున అనే హీరోని ఒక యాక్టర్ గా స్టార్ గా నిలబెట్టిన సినిమా. క్లాసిక్ అనే పదానికి ట్రూ డెఫినేషన్. లవ్ స్టోరీస్ లో ఒక ట్రెండ్ సెటర్. అలాంటి గీతాంజలి మూవీ రివ్యూ, మూవీ ఫ్యాక్ట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. అది సరిగ్గా లేట్ 1980s ఫస్ట్ జనరేషన్ టాప్ స్టార్ల శాఖ ముగిసిపోతూ సెకండ్ జనరేషన్ టైర్ 1 హీరోల స్టార్టింగ్ పీరియడ్. అప్పటికే కాంపిటీషన్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరు వర్సెస్ బాలయ్య స్టేజ్ కి వచ్చేసింది. సరిగ్గా అదే టైంలో 1986లో విక్రమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఏఎన్ఆర్ సన్ కావడంతో గ్రాండ్ రిలీజ్, గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. బట్ నాగార్జున గారి లుక్స్ కి చాలా బ్యాడ్ మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు టాలీవుడ్ అంతా నాగార్జునని అందగాడు అంటుంది. బట్ ఫస్ట్ మూవీతో చాలా విమర్శలే అందుకున్నారు. యాక్టింగ్ బాలేదు, లుక్స్ బాలేదు. ఏఎన్ఆర్ లాంటి గ్రేట్ యాక్టర్ లెగసీని ముందుకు తీసుకెళ్లడం కష్టం అని ఇలా చాలా మాటలే వినిపించాయి. నాగార్జున గారికి ఆ టైంలో 3 ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి ఏఎన్ఆర్ గారి సన్ గా పేరు నిలబెట్టడం, 2 ఎన్టీఆర్ సన్ గా అప్పటికే ట్రాక్ లోకి వచ్చేసిన బాలయ్యకి కాంపిటీషన్ ఇవ్వడం, 3వది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నెంబర్ 1 ప్లేస్ లో కూర్చున్న చిరుని మ్యాచ్ చేయడం. ఇన్ని అడ్డంకుల మధ్యలో నాగార్జున గారు ఇనిషియల్ స్టేజ్ లో చేసిన ఏ ఒక్క సినిమా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అయితే దాసనారాయణరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన మజ్ను ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోనే పడింది. అయితే మళ్లీ ఫెయిల్యూర్స్ చూసాక ఆఖరి పోరాటం మూవీతో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. బట్ ఈసారి క్రెడిట్ ఆ మూవీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి అండ్ యాక్టర్ శ్రీదేవి గారికి వెళ్ళింది. అండ్ అగైన్ ఫ్లాప్స్. ఎక్సెప్ట్ జానకిరాముడు ఫిల్మ్ ఆల్మోస్ట్ అన్ని డిసప్పాయింట్ చేసినవే. టాలీవుడ్ మూల స్తంభాల్లో ఒకరైన ఏఎన్ఆర్ గారి సన్ అంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాగార్జున కెరీర్ దానికి రివర్స్ లో వెళ్లేది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు అండ్ మిగిలిన భాషలకి చెందిన హీరోలు కూడా ఇక్కడ పెద్ద పెద్ద హిట్స్ కొడుతూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బట్ నాగార్జున మాత్రం కె రాఘవేంద్రరావు, దాసనారాయణరావు వంటి నెంబర్ 1 డైరెక్టర్స్ తో వర్క్ చేస్తే తప్ప హిట్ కొట్టలేడని అంతా ఫిక్స్ అయిపోయారు. అదే టైంలో తమిళ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ తీసిన సినిమాలు ఆయన పేరు మోత మోగుతుంది. ఆయనే మణిరత్నం గారు. సేమ్ టైం మౌనరాగం, నాయకుడు, ఘర్షణ వంటి డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మణిరత్నం గారు సౌత్ ఇండియా అంతా కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. నాగార్జున గారికి మౌనరాగం సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్. మణిరత్నం గారిని కలవడానికి, ఆయనతో సినిమా చేయడానికి చాలా సార్లు ట్రై చేశారు. అయితే ఎన్నిసార్లు కలిసినా అది వర్కౌట్ అవ్వలేదు. తెలియని భాషలో సినిమా చేస్తే ఎమోషన్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేమని ఆయన ఫీలింగ్. నాగార్జున గారు ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోలేదు. బట్ నాగార్జున అంటే ఆ టైంలో నాగార్జున ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ లో ఏఎన్ఆర్ అనే ఒక పిల్లర్ కూడా ఉంది. ఆ హోప్ తోనే మూవీ ఓకే చేశారు. డయింగ్ యంగ్ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఒక స్టోరీని రాసుకున్నారు మణిరత్నం గారు. ఢిల్లీలో క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అమ్మాయి రాసుకున్న బుక్ ఆధారంగా మణిరత్నం గారు ఆ ఎక్స్పీరియన్స్ ని కలిపి ఒక స్టోరీని రెడీ చేసుకున్నారు. ఈ స్టోరీలో హీరో, హీరోయిన్ ఇద్దరు ప్రాణాల కోసం పోరాడతారు. ఈ స్క్రిప్ట్ నాగార్జున గారికి విపరీతంగా నచ్చింది. ఈలోపు కాస్టింగ్ కోసం చూస్తుండగా సుహాసిని గారితో 1988 ఆగస్టులో మణిరత్నం గారి పెళ్లయింది. అయితే పెళ్లికొచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి చాలా యాక్టివ్ గా కనిపించింది. తన స్టోరీకి ఆమె సెట్ అవుతుందని మణిరత్నం గారు గట్టిగా ఫిక్స్ అయ్యారు. పైగా మూవీలో హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిని వెతుకుతున్నారు. అమ్మాయి ఎవరని ఎంక్వైరీ చేస్తే క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గారి రిలేటివ్ అని తెలిసింది. యూకే నుంచి పెళ్లి కోసం ఒక వారం ఉండడానికే వచ్చింది. బట్ ఏదోలా ఆమెని ఒప్పించారు. కాస్టింగ్ అంతా రెడీ. మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్థాన సంగీత దర్శకుడైన ఇళయరాజా గారు ఫిక్స్. కెమెరామెన్ పిసి శ్రీరామ్. మూవీలో ఉన్న 6 పాటల్ని రాసింది వేటూరు గారు. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ లో మూవీ స్టార్ట్ అయింది. మూవీ కంప్లీట్ అవడానికి 60 days టైం పడుతుంది. హీరోయిన్ గిరిజ ఇక్కడే ఉంటే ఇమిగ్రేషన్ ప్రాబ్లం వస్తుందని 2 times యూకేకి వెళ్ళొచ్చారు. సినిమాని రకరకాల లొకేషన్స్ లో చాలా అందమైన విజువల్స్ వచ్చేలా తీశారు. యాక్టర్ల రెమ్యునరేషన్ కాకుండా మూవీకి ఎంత ఖర్చు అయితే అయిందో అంతే ఖర్చు సాంగ్స్ కోసం పెట్టాడు డైరెక్టర్. మూవీలో మాక్సిమం సీన్స్ ని ఊటీలోనే తీశారు.
ఎర్లీ మార్నింగ్ 3-4 టైంలో మంచు బాగా కురిసే టైంలో పొగల మధ్యలో చాలా సీన్స్ నే తీశారు. మెయిన్ గా జల్లంత కవింత సాంగ్. ఈ సినిమాకి గాను గిరిజకిచ్చిన రెమ్యునరేషన్ 75,000. ఇక నాగార్జున గారికి 6,30,000 మాత్రమే ఇవ్వగా బట్ ఇదే మూవీలో ఉన్న నందికొండ వాగులున్న సాంగ్ కి ఏకంగా 7 లక్షల ఖర్చయింది. ఓ ప్రియ సాంగ్ కి కూడా 7 లక్షలకి పైగానే ఖర్చయింది. 250 ఉంటలు 25 గుర్రాలతో రాజస్థాన్ ఎడారిలో షూట్ చేయడం వల్ల ఇంత ఖర్చయింది. అసలు మూవీలో సాంగ్స్ పిక్చరైజేషన్ కి ఇంత ఖర్చు పెట్టడం, అలా సినిమా ఫస్ట్ ప్రింట్ రెడీ అయ్యే టైంకి 91 లక్షలు తేలింది. సినిమాకి టైటిల్ నిన్ను కోరి అనుకున్నారు. హీరో హీరోయిన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా ఈ టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని ఫీల్ అయ్యారు. బట్ రిలీజ్ టైం కి 1 మంత్ ముందు ఏప్రిల్లో గీతాంజలి అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. నాగార్జున గారిది మూవీలో డీ గ్లామరస్ రోల్. అసలు తెలుగులో అప్పటి వరకు ఒక హీరో హెయిర్ స్టైల్ అలా బ్యాక్ కి ఫామ్ చేసి ఉండడం జరగనే లేదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేస్ లో తెలుగు సినిమాల్లో అప్పటి వరకు రాని విధంగా ఉంది. మూవీ టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బట్ మద్రాస్ లో వేసిన ప్రీమియర్ షో చూసిన తర్వాత ఎవరికి వారు తెల్లమొహాలు పెట్టుకుని చూస్తున్నారు తప్ప ఏం మాట్లాడలేదు. ఇది పక్కా ఫ్లాప్ అని చాలా మంది అన్నారు. ఇంత సైలెంట్ సినిమా సాంగ్స్ తప్ప ఏం లేదు, పక్కా ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయారు. అలా 1989 మే 12న 42 ప్రింట్లతో గీతాంజలి రిలీజ్ అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే ఈ రోజు డేట్ 1989 మే 12. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది చావు బ్రతుకుల మధ్య ఇద్దరు ప్రేమికులు రాసుకున్న ప్రేమ కథ. ఇంకో 1 మంత్ లో చనిపోతారని తెలుసుకున్న హీరో ఆ స్ట్రెస్ నుంచి షాక్ నుంచి బయటకు రావడానికి కొన్నేళ్లు ఇల్లు వదిలి బయటికి వెళ్తాడు. ఆ జర్నీలో ఊటీలో పరిచయమైన గీత అనే అమ్మాయితో లవ్ స్టార్ట్ అవుతుంది. అండ్ షీ ఆల్సో హ్యాడ్ ఎ ప్రాబ్లం. మరి వీళ్ళ ప్రేమ చివరికి ఎలా గెలిచింది, మధ్యలో వచ్చిన అడ్డంకులు ట్విస్ట్ లో బాధతో గెలిచిన లవ్ స్టోరీని మూవీలో చూస్తాం. ఇలాంటి కథలు తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఇదే ఫస్ట్ టైం. సాధారణంగా ఏ మూవీలో అయినా హీరోకి గానీ హీరోయిన్ కి గానీ డిసీజ్ ఉంటుంది. బట్ ఒకే మూవీలో ప్రొటాగనిస్టులు ఇద్దరికి జబ్బు ఉండడం, దాన్ని దాటి విషాదం కాకుండా ప్రేమ విజయం అవడం, దీన్ని తెరపై చూపించిన విధానం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందనడానికి సందేహమే లేదు. ఏ సినిమాకైనా ఏదో ఒక డిపార్ట్మెంట్ లో లోపాలుంటాయి. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో కొన్ని సినిమాల్లోనే చూస్తాం. ముఖ్యంగా రీసెంట్ టైంలో మణిరత్నం గారి సినిమాలైన ఘర్షణ అండ్ నాయకుడు వంటి సినిమాల్లో ఇది చూసాం. సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. డైరెక్షన్ నుంచి లైటింగ్ సెటప్ వరకు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ 110% బెస్ట్ ఇచ్చారు. దాన్ని ప్రతి సీన్ లో చూడొచ్చు. అసలు ఏ సీన్ తీసుకున్నా ఏ డైలాగ్ తీసుకున్నా ఎక్కడెందుకు పెట్టారనే క్వశ్చన్ రాకుండా మనతో మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి ఒక బుక్కే రాయొచ్చు. చావు భయం లేని హీరోయిన్ బిహేవియర్ చూసాక నాగార్జున తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉన్నంతకాలం ఎవరీ సెకండ్ ని ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు పీసీ శ్రీరామ్ నేచర్ ని చూపించిన విధానం, ఓ ప్రియ సాంగ్ కి ముందు హీరో హీరోయిన్ మధ్య జరిగే డిస్కషన్, క్లైమాక్స్ లో హీరోయిన్ కి నిజం తెలిసాక వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, అసలు దేని గురించి చెప్పాలో ఆర్డర్ వైజ్ కూడా చెప్పలేకపోతున్నా. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. ఈ మూవీలో సీన్స్ అంత బాగా వచ్చాయంటే ఆ సీన్ లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, లైటింగ్ సెటప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైలాగ్స్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ 100% ఇస్తేనే అవుట్పుట్ వచ్చాయి. టెక్నికల్ గా మూవీ టాప్ నాచ్. రాజశ్రీ డైలాగ్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే గీతాంజలి మూవీ అబౌట్ ద హోప్. ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక హోప్ తోనే బ్రతుకుతుంది. హీరో హీరోయిన్ కోసం, హీరోయిన్ హీరో కోసం, అండ్ వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ కోసం. అలా ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో ఏదో ఒక హోప్ తోనే బ్రతుకుతాయి. ఇక సినిమాని ఎండ్ చేసిన విధానం నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అంతే. డైరెక్టర్ మణిరత్నం గారికి తెలుగులో ఇది ఫస్ట్ ఫిల్మ్. బట్ తెలుగులో ఇలానే కంటిన్యూ చేస్తే కె విశ్వనాథ్ గారి లీగ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాగార్జున గారిది ఇది 15వ సినిమా. ఈ 14 సినిమాల్లో నాగార్జున గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క మూవీలో పర్ఫార్మెన్స్ మరో లెవెల్. లవ్ స్టోరీస్ కి ఏఎన్ఆర్ గారు పెట్టింది పేరు. ఆ లెగసీని క్యారీ చేస్తూ నాగార్జున ఒక మెట్టెక్కేశాడు. ఇక గిరిజ కూడా ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా ఆ ఫీల్ తీసుకురాకుండా చాలా నేచురల్ గా చేశారు. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే చరిత్రలో నిలిచిపోయే లవ్ స్టోరీ కానుంది. డోంట్ మిస్. నువ్వు నన్ను కాపాడతావు కదూ, నువ్వు నన్ను చావనివ్వవు కదూ. ఇక ప్రెజెంట్ లోకి వచ్చేస్తే సినిమాకి డే 1 వచ్చిన టాక్ ఇది కాదు. ఫస్ట్ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్ టాక్ తోనే రన్ అయింది ఈ ఫిల్మ్. అండ్ సెకండ్ వీక్ టాక్ కాస్త బెటర్ గా అవగా థర్డ్ వీక్ ఈ బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చేసుకుంటూ టికెట్స్ దొరకని రేంజ్ కి వెళ్ళిపోయింది ఈ ఫిల్మ్. నాగార్జున అనే హీరో యూత్ కి బాగా ఎక్కేశాడు. ఈ సినిమా మేకింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా మంది నాగార్జునని ఇలా అనేవారు, ఆ లుక్ ఏంటో హెయిర్ స్టైల్ ఏంటో ముసలివాళ్ళ అని. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక నాగార్జున హెయిర్ స్టైల్ వాళ్ళకి సెట్ అవుతుందో లేదో కూడా అనవసరం. యూత్ అంతా అప్పుడు మార్కెట్ లో దొరికే ఒక జెల్ ని యూజ్ చేస్తూ బ్యాక్ ఫామ్ చేసి నాగార్జున ఫీల్ అయ్యేవారు. అలానే ఈ మూవీలో హీరోయిన్ గిరిజ వేసుకున్న మిర్రర్ వర్క్ మిడ్డీస్ ని కూడా చాలా మంది వాడారు. గీతాంజలి డ్రెస్సులని చెప్పి వీటికి అప్పట్లో పెద్ద పేరు. యూత్ అంతా కాలేజెస్ కి వెళ్లకుండా టికెట్స్ కోసం థియేటర్ బయట ఉంటున్న రోజులవి. మణిరత్నం గారు తన కెరీర్ లో చేసిన ఒకే ఒక తెలుగు ఫిల్మ్. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఇతను తెలుగులో సినిమాలు కంటిన్యూ చేస్తుంటే మన డైరెక్టర్స్ అందరినీ డామినేట్ చేసేవాడు. బట్ కేవలం ఒకే ఒక మూవీతో ఆ జర్నీ ఆగింది. బట్ అన్ని భాషల్లో సినిమా తీసి ఇండియా వైడ్ సెన్సేషన్ ని క్రియేట్ చేశారు మణిరత్నం గారు. మూవీలో మొత్తం 6 సాంగ్స్, 6 కూడా క్లాసిక్ సాంగ్స్. ఇళయరాజా గారి సాంగ్స్ ని కొత్తగా ఎవరైనా విందామని డిసైడ్ అయితే ఈ మూవీ ఆల్బమ్ నుంచి స్టార్ట్ చేయమని సజెస్ట్ చేస్తా.
మీ తరం మా శక్తే మాకు సాధనం. ఉషస్సులా జ్వలించగా రేగిన కోరికలతో. 6 పాటల్ని రాసింది వేటూరి గారు. స్టోరీని ఆయన ఎంతగా ఓన్ చేసుకోకపోతే ఇంత హార్ట్ టచింగ్ అండ్ డీప్ గా రాస్తారాయన. గిరిజ గారు ఈ మూవీ చేశాక తిరిగి అబ్రాడ్ కి వెళ్ళిపోయారు. తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. మనం తెలుగులో 1 మూవీ వండర్ అనే రేంజ్ లో చాలా మంది హీరోయిన్స్ నే చూసాం. అంటే ఫస్ట్ మూవీతోనే స్టార్ ఇమేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్న హీరోయిన్స్ లైక్ సాయి పల్లవి ఫ్రమ్ ఫిదా, శ్వేత బసు ఫ్రమ్ కొత్త బంగారు లోకం, సమంత ఫ్రమ్ ఏమాయ చేసావే అండ్ ప్రెజెంట్ ప్రేమలు హీరోయిన్. బట్ ఆ రోజుల్లో గిరిజ గారి ఫాలోయింగ్ మోర్ దెన్ దాట్. ఒక్క మూవీతోనే ఆమె సినిమాలకి బాయ్ చెప్పడంతో చాలా మంది ఫీల్ అయ్యారు. ఈ మూవీలో ఆమె చెప్పే లేచిపోదాం అనే డైలాగ్ చాలా పాపులర్. కాలేజెస్ లో అమ్మాయిలు బాయ్స్ నడిపించడానికి సరదాగా యూజ్ చేసేవారు. మీలో ఎవరైనా సినిమాలో సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటే ఈ మూవీని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చాలు, కెమెరా కూడా స్టోరీ చెప్తుంది. సినిమా రిలీజ్ అయ్యి ఈ మే 12కి 35 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా రివ్యూ కోసం మూవీని రివాచ్ చేస్తే కొత్త సినిమాని చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఎవరైనా మూవీని ఇప్పుడు చూడాలనుకుంటే డెఫినెట్లీ రికమెండ్ చేస్తా. ఈటీవీ విన్ లో హెచ్డీ ప్రింట్ తో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ దిస్ జమ్. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ అండ్ మూవీ బడ్జెట్ మొత్తంగా 95 లక్షలకి తేలింది. మూవీ ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని 1,04 లక్షలకి అమ్మేశారు. అంటే 13 లక్షల ప్రాఫిట్ కి ఇచ్చేశారనమాట. ఫస్ట్ వీక్ ఫ్లాప్ టాక్ తో రన్ అయిన ఈ ఫిల్మ్ సెకండ్ వీకే హిట్ టాక్ కి వచ్చేయగా 7 కేంద్రాల్లో 100 రోజులాడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హైదరాబాద్ 70mm లో 61 రోజులకి గాను 13,80,000, 108 రోజులకి గాను 20 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా తారక రామ థియేటర్ లో విజయవాడ, వైజాగ్, కర్నూలు, కాకినాడ దేవి 70mm వంటి చోట్ల సింగిల్ థియేటర్ రికార్డ్ పెట్టింది. ఇక జూలై 5న 16 ప్రింట్లతో తమిళ్లో రిలీజ్ అవగా మేజర్ సిటీస్ అయిన చెన్నై, కోయంబత్తూర్, మధురై వంటి చోట్ల మోర్ దెన్ 100 డేస్ ని 3 షోస్ తో ఆడుతూ దుమ్ము లేపింది. తర్వాత కన్నడలో రిలీజ్ అవగా అక్కడ కూడా సూపర్ హిట్. అలా ఓవరాల్ గా 2.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది గీతాంజలి ఫిల్మ్. అలా స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్న నాగార్జున గారికి గీతాంజలి బ్రేక్ అవగా అదే ఇయర్ లో రిలీజ్ అయిన శివ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ అయింది. అలా 1989 హీరో ఆఫ్ ది ఇయర్ అయ్యారు నాగార్జున గారు. అలానే సెకండ్ జనరేషన్ టైర్ 1 హీరోస్ లో టాప్ లో కూడా వెళ్లారు. సో గైస్ దట్స్ ద రివ్యూ ఆఫ్ ది గీతాంజలి ఫిల్మ్. ఈ సిరీస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సిరీస్ లో ఎపిసోడ్స్ ని కంటిన్యూ చేయాలంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కాలో కూడా కమెంట్ చేయండి. కాస్త లేట్ అయినా తప్పకుండా చేస్తాం. అండ్ ఒకవేళ ఈ మూవీని అప్పట్లో మీరు థియేటర్ లో చూస్తుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మరో క్లాసిక్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.